ఇప్పటి వరకు ఇంత నష్టపోయారని అంటున్నారు కదా కోచింగ్ సెంటర్స్. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? స్టార్టింగ్ మీరు చెప్పినట్టు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో అట్లా వెళ్తూ ఉన్నారా? లేదు కొంతమంది ఇంకా వేరే వెళ్తున్నారండి. స్కూల్స్‌కో లేకపోతే ఇంకా కాలేజెస్‌కో, లెక్చర్స్‌కో వెళ్ళిపోతున్నారా? ఎవరైతే లోపాలు ఐడెంటిఫై చేశారో వాళ్ళు వెయిటింగ్ ఫర్ ది రైట్ ఆపర్చునిటీ అండ్ కొద్దిగా లయింగ్ డౌన్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఆల్సో ఈ కొత్తగా ఏదైతే ఈ విద్యార్థుల యొక్క రిక్వైర్మెంట్ ఇప్పుడు చూడండి ఇంకా మనం ఎన్‌సీఈఆర్‌టీ స్టేట్ సిలబస్ కదండీ. ఐబీ ఫార్మాట్స్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ కేంబ్రిడ్జ్ ఫార్మాట్ వచ్చింది. ఇవన్నీ వచ్చినాయి. ఈ ఫార్మాట్స్‌లో వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు. ఈ కోచింగ్ సెంటర్‌లన్నీ కూడా ఈ స్టూడెంట్లు ఇప్పుడు ఏంటంటే ఎవ్వరు కూడా స్కూల్స్‌కి వెళ్లి చదువుకునేటువంటి పరిస్థితులు ఎవరైతే ద టాప్ మోస్ట్ 1-2% స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరు స్కూల్స్‌కి వెళ్ళరు. వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళు స్కూల్లో చెప్పింది ఏంటి అంటే అది కేవలం 5దో తరగతిలో చదువుకున్నటువంటి వాళ్ళు 7దో తరగతి, 8దో తరగతి చేయగలిగేటువంటి కెపాసిటీ వాళ్ళు ఇంటి దగ్గర ట్యూషన్‌లు పెట్టించుకొని ప్రైవేట్‌గా చదువుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఈ విధంగా ఎవాల్వ్ అవుతున్నాయి. ఈ కోచింగ్ సెంటర్‌లన్నీ కూడా యూ ప్రొవైడ్ సర్వీసెస్ లైక్ దట్.